హాయ్ అండి, బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా యూడైస్ ప్లస్ ప్రోగ్రెషన్ 25-26 అకాడమిక్ ఇయర్ కి ఎలా చేయాలి అనేటువంటి విధానాన్ని సింపుల్ గా తెలియజేస్తాను. ప్రోగ్రెషన్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది కూడా ఎలా చేయాలి అనేది కూడా మీకు సింపుల్ గా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ని సింపుల్ గా సూటిగా సుత్తి లేకుండా అందిస్తూ ఉంటాను. యూడైస్ ప్లస్ అని బ్రౌజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టూడెంట్ మాడ్యూల్ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, గో పైన నొక్కండి. ఆ తర్వాత మీ లాగిన్ క్రెడెన్షియల్స్ వేయండి. ఇక్కడ చూస్తే అకాడమిక్ ఇయర్ 25-26 కనిపిస్తుంది, బాగా గమనించండి రెడ్ కలర్ లో. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డాటా నాట్ సర్టిఫైడ్ అని వస్తుంది, అంటే 25-26 ది ఇప్పుడు 0, ఒక్క స్టూడెంట్ కూడా ఎవరు లేరు, 0 కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి రండి, స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఫస్ట్ వీటి వివరాలు మళ్ళీ తెలియజేస్తాను. ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్ కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు చదివి ప్రతిదీ అర్థం చేసుకొని కావాలంటే చేయొచ్చు. ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింది భాగంలో గో ఉంటుంది, గో పైన నొక్కండి. ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అంటే క్లాస్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ పాఠశాలలో ఉన్న క్లాసెస్ అన్ని కనిపిస్తాయి, అన్నిటినీ కూడా ప్రోగ్రెషన్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోండి, సెక్షన్ ని సెలెక్ట్ చేసి గో పైన నొక్కండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను బ్లర్ చేశానండి, స్టూడెంట్ నేమ్, వారి యొక్క పెన్ నంబర్ అన్ని కనిపిస్తాయి. కొంచెం రైట్ సైడ్ చూడండి, ప్రోగ్రెషన్ స్టేటస్ అనేది 24-25 లో ఏం చేశాడు, ప్రోగ్రెషన్ స్టేటస్ సెలెక్ట్ అదే దానిపైన క్లిక్ చేయండి. ప్రమోటెడా, పాస్డ్ విత్ ఎగ్జామినేషన్. ప్రమోటెడ్ అనేది నొక్కితే కింద మనం మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని రోజులు వచ్చాడు అనేది వేయాలి. నాట్ ప్రమోటెడ్ లేదా నాట్ పాస్డ్ రిపీటెడ్ అంటే అక్కడ పర్సెంటేజ్ అడగదు. ప్రమోటెడ్, పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రమోట్ అవుతాడు. వితౌట్ ఎగ్జామినేషన్ అంటే అక్కడ ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్ యొక్క పర్సెంటేజ్ అడగదు. నంబర్ ఆఫ్ డేస్ వేసేస్తాం. డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, బిఫోర్ ఎగ్జామినేషన్ కంటే కంటిన్యూ, డిస్కంటిన్యూ అంటే అట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రోగ్రెషన్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి, బాగా గమనించండి. వీటిలో ఆ స్టూడెంట్ కి ఏది ఆప్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్క్స్ ఇన్ పర్సెంటేజ్, మార్క్స్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ని ఖచ్చితంగా 0 కంటే ఎక్కువగానే ఉండాలి, 100% మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. అది నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, ఎన్ని రోజులు అటెండెడ్, 1 నుంచి 250 రోజుల మధ్యలో అది నంబర్ తీసుకుంటుంది. కింద స్కూలింగ్ స్టేటస్ 25-26లో స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూలా ఏంటి, అతని యొక్క స్టేటస్ ఏంటి, సేమ్ స్కూల్ అని చెప్పి పెట్టేస్తే నెక్స్ట్ అతను నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోతాడు. లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అంటే వేరే నెక్స్ట్ వెళ్ళిపోతాడు అనమాట. అంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ చూడండి, ఏ క్లాస్ కి స్టడీయింగ్ ఇన్ స్కూల్ అయితే ఏ సెక్షన్ కి, అంటే ఇప్పుడు 6th లో ఉంటే ఆటోమేటిక్ గా 7th కి వెళ్తాడు. ఏ సెక్షన్, ఏనా బీనా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇక్కడ అప్డేట్ అని ఉంది. ఇక్కడ అప్డేట్ అనేది నొక్కితే ఇక్కడ స్టేటస్ పెండింగ్ అనేది డన్ అనేది పడుతుంది. చూడండి, ఇక్కడ నేను చేయలేదు, మీకు చెప్తున్నాను. చూడండి, సెలెక్ట్ సేమ్ స్కూల్ పెట్టుకోండి, సెక్షన్ సెలెక్ట్ చేయండి, అప్డేట్ నొక్కండి, డన్ అని గ్రీన్ కలర్ లోకి వస్తుంది. అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేది కూడా వస్తుంది. ఈ విధంగా ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ లోకి వెళ్ళి ఎడిట్ చేయండి. ఇది ప్రతి స్టూడెంట్ కి ఖచ్చితంగా ఆ క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కి చేయాలి. చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్ ది కంప్లీట్ అయిన తర్వాత కింది భాగంలో ఫైనలైజ్ అనేది ఉంటుంది. అలా ప్రతి క్లాస్ కి ప్రతి సెక్షన్ కి ఫైనలైజ్ చేయాలి. అలా అన్ని సెక్షన్లు అన్ని క్లాసులు ఫైనలైజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రెషన్ లేక రండి. ప్రోగ్రెషన్ లో వ్యూ సమ్మరీ, మీరు అన్ని సమ్మరీ చూడండి, ఎవరు ప్రోగ్రెషన్ అయింది ఏంటి చూసుకోవచ్చు. ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ ఎన్ని సెక్షన్లు అయినాయి ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. చివరిలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్, అన్ని సెక్షన్లు అన్ని క్లాసులు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనలైజ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా మీకు అడుగుతుంది, ద ప్రమోషన్ మాడ్యూల్ విల్ బి డియాక్టివేటెడ్ టు యువర్ స్కూల్. మీ స్కూల్ కి డియాక్టివేట్ అయిపోతుంది, ఓకేనా, మీరు ఓకే చేస్తున్నారా, మళ్ళీ ఏమి కూడా చేయలేరు. పర్మిట్, నో అడిషనల్ విల్ బి పర్మిటెడ్ ఫర్ ఎనీ స్టూడెంట్, ఏమి కూడా మళ్ళీ స్టూడెంట్ ని ఎడిట్ చేయలేమని అడుగుతుంది. అప్పుడు చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ ఒక్కితే ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది. ఇదండి మీకు సింపుల్ గా తెలియజేశాను, ఇది లేటెస్ట్ అప్డేట్. Thank you. Please subscribe Baba Academy for latest updates.